కాకపోతే నా ఫ్రెండ్ వచ్చి ఒక 1 మంత్ ముందే కొన్ని హోటల్స్ తను సెలెక్ట్ చేసి అవి పంపింది. నేనేం చెప్పానంటే అంత ముందేం బుక్ చేయక్కర్లేదు, ఒక 10 డేస్ ముందు బుక్ చేసుకున్నామని చెప్పాను. మళ్ళీ నన్ను తిట్టింది తను, నువ్వు ముందే బుక్ చేయమంటే చేయలేదు మంచి హోటల్స్ అని. కానీ మేము తను వచ్చిన తర్వాత హోటల్ చూస్తే తను సెలెక్ట్ చేసిన హోటల్ అన్నీ ఖాళీ లేవన్నమాట. మోస్ట్లీ కార్తీక మాసం అవ్వచ్చు, ఏమైనా విశేషం ఉండుండొచ్చు. తర్వాత లాస్ట్లో మాకు వచ్చిన ఆప్షన్ ఏంటంటే నియర్ బై చూసాం, నియర్ బై టెంపుల్. ఇది 1.5 కిలోమీటర్ దూరంలో ఉంది హోటల్ బుద్ధ. సో మేము లోపలికి వెళ్ళంగానే రిసెప్షన్లోనే మాకు రిసీవింగ్ సరిగా అనిపించాల, ప్లజెంట్గా లేదనమాట. సో అక్కడే కొంచెం హట్ అయ్యాం, అనవసరంగా దీన్ని బుక్ చేసుకున్నామా అని అనిపించింది. మెయిన్ ఏంటంటే ఐడి ప్రూఫ్ అడిగినప్పుడు తనది పాస్పోర్ట్ ఇచ్చింది, తర్వాత ఐఓసి అంట, అది మాకు ముందు తెలియదు. ఆ నెంబర్ ఉంటే గాంధీ అవ్వదు అని చెప్పి ఒక రూడ్గా బిహేవ్ చేశాడు. మేము ముందు పే చేసేటప్పుడు మాత్రం మీకు ఎయిర్పోర్ట్కి కారు కావాలా, అది కావాలా, ఇది కావాలని బాగా ఇది ఉందనమాట. మేము వన్స్ అడ్వాన్స్ పే చేసేసిన తర్వాత ఇలా ఉంది. సో మా ఫ్రెండ్కి అయితే అస్సలు నచ్చలేదు. తనకేందంటే ఇలాంటివి అస్సలు నచ్చవు. కాకపోతే ఇంక వేరే దారి లేక ఆ నైట్ 8 o'clock అయింది మేము రీచ్ అయ్యేటప్పటికి. అప్పటికి ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేక సరే అని చెప్పి మళ్ళీ ఒక ఫోటో కాపీ తీసుకొని మళ్ళీ బెంగళూరుకి ఫోన్ చేసి తను ఐఓసిది ఐడి తీసుకొని మళ్ళీ వాళ్ళకి ఇచ్చిందే కానీ వాళ్ళు ఒప్పుకోలేదన్నమాట. సో అది కొంచెం ఇది అనిపించింది. తర్వాత ఎలాగోలాగ రూమ్కి వచ్చాం. రూమ్ చూసారు కదా, అస్సలు నచ్చలేదు. తనకైతే అస్సలు సాటిస్ఫాక్షనే లేదు. ఏంటంటే వర్త్ కాదనిపించింది. సో ఆల్మోస్ట్ 4,000 ప్లస్ ఉంది, కానీ అంత వర్త్ అనిపించలేదు. అది కాకుండా ముందు ఎవరో స్మోక్ చేశారనుకుంటా, స్మెల్ ఒకలాగా ఉంది. అదే చెప్పాం, ఏంటి ఇలా ఉంది అంటే సరే నెక్స్ట్ డే మార్నింగ్ వేరే రూమ్కి షిఫ్ట్ చేస్తామని చెప్పి నెక్స్ట్ డే వేరే రూమ్ ఇచ్చారు. అది ఓకే, కాకపోతే ఏది కూడా వర్త్ అనిపించలే హోటల్ బుద్ధ. సో 1.5 కిలోమీటర్ దూరంలో ఉందని బుక్ చేసాం మేము. అది అంత సాటిస్ఫాక్షన్ అయితే లేదనమాట. సో మొత్తానికి ఏదైనా మీరు హోటల్ బుక్ చేసుకునేటప్పుడు ఒకవేళ మీరు ఎన్ఆర్ఐ అయితే కనుక ఇవి కంపల్సరీ అంట. అది వాళ్ళు చెప్పుంటే బాగుండేది, చెప్పే విధానం నచ్చలేదన్నమాట. ఎందుకంటే నార్మల్గా పాస్పోర్ట్ చూపిస్తేనే అంతా ఓకే ఎక్కడైనా కూడా. ఐఓసి ఇంతవరకు తను ఎక్కడ అడగలేదంట. ఇక్కడ వరకు రూల్ పెట్టేటప్పటికి మేము ప్రిపేర్డ్గా కూడా రాలేదు. కాకపోతే ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉన్నారు కాబట్టి ఫోటో తీసి పంపించారు. అంటే ఎలా ఉందంటే వాళ్ళ పద్ధతి, అది ఇవ్వకపోతే మీరు ఇక్కడ మేము రూమ్ ఇవ్వము అన్నట్లుంది. మేము ఆల్రెడీ 1 day రెంట్ అయితే పే చేసేసాం. అలా ఉందన్నమాట రూడ్ బిహేవియర్. సో అలా కాకుండా ముందే వాళ్ళు ఇంటిమేట్ చేస్తుంటే, అంటే మేము అడ్వాన్స్ పే చేసేటప్పుడే ఇంటిమేట్ చేస్తుంటే మనకు వేరే ఆల్టర్నేటివ్ ఉండేది. ఒకవేళ నచ్చకపోయినా వేరే హోటల్కి వెళ్ళి ఉండేవాళ్ళం. తర్వాత అదే అని చెప్పాను నేను, 1 day కావాలంటే ఇక్కడ ఉందో నన్ను నెక్స్ట్ డే మార్చుకుందామంటే మళ్ళీ అక్కడ లగేజ్ అంతా తీసుకుని అటు ఇటు ఎక్కడ తిరుగుతాం పర్లేదు అనుకుని అడ్జస్ట్ అయిపోయి ఇక్కడే ఉన్నాం అనమాట. సో పైన టెర్రస్ ఇది. కాకపోతే టోటల్గా చెప్పాలంటే వర్త్ అయితే కాదు. జస్ట్ మనం గార్డెన్ ఎంజాయ్ చేద్దాం ఇప్పుడు. సో I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I
do, so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast, I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got. వారణాసిలో మనం కాశీ విశ్వనాథుని దర్శించుకునే ముందు కాలభైరవాన్ని దర్శించుకోవాలని అందరూ చెప్తూ ఉంటారు. సో అందువల్ల నేను కూడా మా ఫ్రెండ్కి చెప్పాను, ఫస్ట్ కాలభైరవ టెంపుల్కి వెళ్దాం, తర్వాత అక్కడికి మెయిన్ టెంపుల్కి వెళ్దామని. సో హోటల్ బయటే మేము ఒక ఆటో లాంటిది మాట్లాడుకుని వెళ్ళాం. సో అది ఆటోలాగా కూడా డిఫరెంట్గా ఉంటుంది, కాశీలో ఆటోలు డిఫరెంట్గా ఉంటాయి. సో ఆ ఆటో తీసుకుని వెళ్ళాం అనమాట, 1.5 కిలోమీటర్ కాబట్టి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రోడ్లన్నీ కూడా చాలా కంజెస్టెడ్. మీకు లాస్ట్ టైం మనం కాశీ టూర్ చేసినప్పుడు కూడా చూసాం, చాలా కంజెస్టెడ్గా ఉంటాయి రోడ్స్ అంతా కూడా. కానీ అంతా నడుస్తూ ఉంటే కూడా గందరగోళంగా ఉంటుంది. మోదీ గారు అంతా క్లీన్ చేశారని చెప్తూ ఉంటారు, కానీ ఎక్కువగా మాకు ఎక్కడ చూసినా కూడా మొత్తం కూడా గార్బేజ్ ఎక్కడంటే అక్కడ వేయడం, ఈ పాన్ పరాగులు అవంతా ఇంకా క్లీన్ చేస్తే బాగుండు అనిపించింది. ఇంకా కొంచెం కేర్ తీసుకొని అక్కడక్కడ డస్ట్బిన్స్ ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది అనిపించింది. కాకపోతే ముందు కాశీతో కంపేర్ చేసుకున్నప్పుడు బెటర్ అనిపించింది. తర్వాత మేము ఇక్కడ చూసింది ఇది రసమలై టైప్లో ఉంటుందంట ఈ చాట్. కానీ ఈరోజు ట్రై చేయలేదు మేము, ఎలా ఉంటుందో, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఈగల అట్లా ఉంటే వద్దనుకున్నాం. అదే కాకుండా చూడండి సాంబ్రాణి పొగంతా పెట్టేస్తున్నాడు. మెయిన్ ఏంటంటే మా ఫ్రెండ్ చెప్పింది చాలా చాట్స్ ఫేమస్ ఇక్కడ, ప్రతిరోజు ఒక్కొక్కటి ట్రై చేద్దాం అని చెప్పింది. సో అందువల్ల రోజు ఒక్కొక్కటి ట్రై చేద్దాం అనుకున్నాం. సో ఇక్కడ మా ఫ్రెండ్ వెళ్తూ ఉంటే ఇక్కడ ఆగు అనింది. తను ఏదో ఫొటోస్ తీసుకుంటూ ఉంది. ఏంటి అని అడిగితే తర్వాత చెప్తానని చెప్పి ఫోటో తీస్తూ ఉంది. చూడండి ఇదేంటి గ్రీన్ లడ్డూస్ లాగా ఉన్నాయి అనుకున్నాను, కాకపోతే చూడబోతే గవర్నమెంట్వే ఆథరైజ్ చేసిన స్టోర్ అన్నమాట. సో బాంగ్ అంట దాని పేరు, మత్తు వచ్చేది. సో దాన్ని తింటారనుకుంటా. సో అప్పుడు మత్తుగా వస్తూ ఉంటుంది. కలుపుకున్న తర్వాత దేనిలో మజ్జిగలో అట్లా మామూలు హోలీ జరుగుతుంది చూడు, హోలీ టైంలో ఎక్కువ అది వాడతారు. సో హోలీ టైంలో ఈ మజ్జిగలో కలుపుకొని తాగుతారంట. లస్సీయా మత్తు లస్సీ. సో ఈ రూట్ అంతా కాలభైరవ టెంపుల్కి వెళ్ళే దారి అన్నమాట ఇది. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా క్యూ ఉంది కాలభైరవ టెంపుల్. అక్కడ కూడా మరీ చుట్టూ పాన్ పరాగులే. అసలు నిజంగా దేవుని సన్నిధిలో ఎంత శుభ్రంగా ఉంటే అంత ప్లెజెంట్గా ఉంటుంది. ఈ కాశీలో చాలా వరకు మొత్తం అటువైపు ఇటువైపు చిన్న గొంతులు ఫుల్ దట్టిగా ఉన్నాయి. తర్వాత ఏంటంటే ఈ మలై అని చెప్పాను కదా, ఇది మాత్రం త్రూఅవుట్ ఆ స్ట్రీట్ అంతా అవే ఉన్నాయన్నమాట. తర్వాత కాలభైరవ టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ మా ఫ్రెండ్ ఏదో తీసుకుంటూ ఉంది. నాకెందుకో ఆ పూజ కరెక్ట్గా చేయవద్దు అంటే, మళ్ళీ పర్లేదు అవన్నీ మనకు వద్దు, మనం మంచిగా అనుకుని వెళ్దాం తీసుకుందాం అని చెప్పి. అంటే దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కొత్త చేతులతో పోకూడదు, ఏదో ఒకటి తీసుకెళ్ళాలి అని చెప్పి తను అన్నీ తీసుకుందన్నమాట. సబ్జా మాల్ ఉంది అందులో, తర్వాత లోటస్ ఫ్లవర్, తర్వాత నువ్వుల నూనె, ఒక బ్యాండు, తర్వాత కొద్దిగా ప్రసాదం అన్నమాట. అవి అక్కడ కాలభైరవ దగ్గర పెట్టి మనకిస్తారంట. సో అందువల్ల ఇలా తీసుకొని లోపలికి వెళ్తూ ఉన్నాం. సో లోపలంతా కూడా ఏంటంటే అంతా కమర్షియల్ అనిపించింది నాకు. ఒక్కొక్కరు ఏదో నెత్తి మీద కొడతారు, 100 రూపాయలు అడుగుతారు. లోపల ఈ అమ్మాయి ఎత్తుకుపోయిన ఫ్లవర్స్ అడిగితే 200 అడిగారు దేవుడి దగ్గర పెట్టి ఇచ్చేదానికి. అలా మనకు మనసుకు ఒప్పిచ్చే అంత లేదనమాట, వాళ్ళ డిమాండ్ లాగా ఉంది. సరే తను పర్లే ఇవన్నీ మనం చూసుకోకూడదు దేవుడి దగ్గర అని చెప్పి తను వాళ్ళు ఎంత అడిగితే అంత ఇచ్చేస్తూ ఉంది. సో మొత్తానికి లోపలైతే ఈ విధంగా క్రౌడ్ ఉండింది ఆ రోజు మనం కాలభైరవ టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు. సో వెళ్ళాక బాగా జరిగింది. సో కాలభైరవాన్ని ఫస్ట్ దర్శనం చేసుకుని తర్వాత అక్కడి నుంచి మేము మెయిన్ టెంపుల్కి వెళ్దాం అనుకుని ఇక్కడ నుంచి బయలుదేరాం. సో లోపలంతా కూడా దేవుణ్ణి మీకు కూడా చూపిస్తాను కాలభైరవుని. ఎక్కువగా కాలభైరవ అంటే మనం అక్కడ కుక్క అని అనకూడదంట, కాలభైరవలు ఎక్కువ ఉన్నాయి ఆ గుడిలో. ఇది కాలభైరవుని మీరు కూడా దర్శనం చేసుకోండి. సో మీకు కూడా దర్శన భాగ్యం కలుగుతుంది. చూసారు కదా.
కాలభైరవుని దర్శనం చేసుకున్న తర్వాత మేమేంటంటే ఒక చుట్టూ అలా తిరుగుదాం అనుకున్నాం. మాకు చెరొక మాలేశారు అక్కడ ఉన్న పూజారి. మాలు ఊరికనే వేయలేదు, డబ్బులు ఇస్తే వేస్తున్నాడు అనమాట అలా. సో ఇక్కడ బయట ఎగ్జిట్ ఇది. సో దీని లోపల నుంచి వచ్చేసిన తర్వాత ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకుందాం అనుకున్నాం గుర్తుగా. ఇక్కడ కాలభైరవ టెంపుల్ ముందు కొన్ని పిక్స్ తీసుకొని తర్వాత మెయిన్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. అసలు కాలభైరవుని మనం ముందు ఎందుకు దర్శనం చేసుకుని తర్వాత మెయిన్ టెంపుల్కి వెళ్ళాలి అనేది లాస్ట్ టైం నేను కాశీకి వెళ్ళినప్పుడు చేసిన వీడియోస్లో కంప్లీట్ మీకు డీటెయిల్డ్గా కథ చెప్పున్నాను. మీరు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ ఇస్తాను. కాశీకి కాశీలో మనం ఏమేమి చూసామన్నీ కూడా అవి చూడొచ్చు. లాస్ట్ టైం నేను కాశీ వచ్చినప్పుడు తీసిన వీడియోస్లో అన్ని డీటెయిల్డ్గా ఒక్కొక్క టెంపుల్ గురించి దాని విశిష్టత ఏంటి అనేది చెప్తూ వీడియో చేయడం జరిగింది. ఇది జస్ట్ క్యాజువల్గా తీసిన వీడియోస్ అనమాట, ఇప్పుడు మనం లోడ్ చేసేటివి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించింది మీకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.